శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మన ప్రీవియస్ వీడియోస్ చూసారా? చూడకపోతే వెంటనే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. ఇప్పుడు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఫ్రాన్స్ విత్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను అనమాట. అది ప్రాసెస్ ఏంటో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. లైక్స్ చేయండి కొంచెం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రాన్స్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, అల్లం, చిన్నులపాయ, ఎండు కొబ్బరి, జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, బాయిల్డ్ ఎగ్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ప్రాన్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే టైంలో లైట్గా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ పోయేదాకా బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత మరొక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేది ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. 5 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసి వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం, తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన 5 నిమిషాల తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఎగ్స్ని మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. మూత తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రెసిపీ అయితే అయిపోయింది. ఎలా ఉందో చూసేయండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నా స్టైల్లో ఫ్రాన్స్ విత్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏం వీడియోస్ చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ట్రై చేస్తా, టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే మాత్రం నోటిఫికేషన్ ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్.